భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని, దేశ ప్రజలు జాతీయ భావాలతో మాతృ దేశానికి రుణపడి ఉండాలని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మదర్సాలో జరిగిన గణతంత్ర వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాకు వందనం చేసి ప్రసంగించారు. త్యాగ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ऐसी बात है। కదిరి మదరసా బుర్ఖానియా మదరసా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మౌలానా గారికి, అదేవిధంగా మదరసా పిల్లలకు, కదిరి పుర ప్రముఖులకు అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాలు అనేది కులాలకు మతాలకు అతీతంగా అన్ని సంస్థల్లో కూడా నిరంతరము జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది నిర్వహిస్తున్నందుకు గాను మదరసా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో భారతీయత అనేది, దేశభక్తి అనేది నిరంతరం కులాలకు మతాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా పిల్లల్లో ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలైనటువంటి మనందరి మీద ఉంది. అప్పుడే మనం ఈ దేశ గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించిన వాళ్ళమవుతాం, అనుభవించిన వాళ్ళమవుతాం, మహానుభావుల త్యాగాల్ని సాకారం చేసినటువంటి వాళ్ళమవుతాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏ ఉద్దేశంతో అయితే స్వేచ్ఛా వాయువుల్ని ఆ మహానుభావులందరూ కూడా సాధించి పెట్టున్నారు, ఆ స్వేచ్ఛా వాయువుల్ని మనం పీల్చుకున్నటువంటి సందర్భంగా మరొకసారి ఈ దేశం కోసం, ఈ జాతి కోసం పునరంకితం కావాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, యావన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రోగ్రామ్ చేసుకుంటే నన్ను పట్టుకొస్తాను. सीतारामराज के अल्लूरी सीतारामराज मातरम, भारत माता के, भारत माता के, भारत माता के, मातरम, वंदे मातरम, सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस के, अल्लूरी सीतारामराज के, डॉक्टर बी.आर. अम्बेडकर के, मौलाना अबुल कलाम आजाद के, वंदे मातरम।
మీరు రండి సార్. సార్ స్వతంత్ర భారత మాతాకి. కదిరి ఏరియా హాస్పిటల్ సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర భారతావని ఈ రోజున కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి అవగాహన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆలోచనలు మారినాయి, అభిష్టాలు మారినాయి, ఆర్థికం మారి, ప్రజల అవసరాలు మారినాయి. మనం కూడా మన పనితీరులో మరింత మెరుగుపరుచుకొని ఏరియా హాస్పిటల్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ జీవితానికి ఒక భరోసా. ఏదైతే మహానుభావులు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో అన్ని వర్గాల వారు, అన్ని రకాల కులస్తులు, అన్ని సామాజిక వర్గాలు కూడా సుఖ సంతోషాలతో బతకల్లా, అందరూ కూడా స్వేచ్ఛావాయువులు, వాళ్ళ హక్కులు, ప్రాథమిక హక్కుల్ని అనుభవించాలనే ఆలోచనతోనే స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నిటి కూడా అవగాహన చేసుకుని మళ్ళీ మీరు ఒకసారి వారి ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో పేదల వైద్యం అనేది, దీన్ని వాళ్ళకి అందించేటువంటి క్రమంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మసలుకోవాలని చెప్పేసి, అదే ఈ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జాతికి మీరు అందించేటువంటి ఒక మంచి సందేశం అని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ దిశగానే మీ అడుగులు కానీ ఆలోచనలు కానీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జయ
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం జాతి కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. పిల్లలు ఇప్పుడే ఒక గీతాన్ని ఆలాపించినారు, సారే జహాన్ సే అచ్చా. మళ్ళీ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం, మజబ్ని నహీ సిఖాయా. ఏ మతం కూడా కులం కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశంలో పరస్పర ప్రేమానుబంధాలతో పరస్పర గౌరవంతో ఒకరినొకరు సమర్థించుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేపు రాజకీయాలు ఉంటాయి, కానీ ఆ రాజకీయాలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఏదైతే మహానుభావులు వారి జీవితాలను త్యాగాలు చేసి మనందరికి కూడా ఈ రోజున ప్రపంచ పటంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితుల్ని మనం ఎవరు మూలాలు మర్చిపోకూడదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇవాళ రేపు రాజకీయాల్లో షార్ట్ సైటెడ్ పీపుల్ వస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, సమాజం అప్రమత్తంగా ఉండాలా. అప్పటికప్పుడు లాభాపేక్ష పెట్టుకొని, రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన నీటి తగాదాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చి ప్రజలందరూ కూడా మనం ఒకటి, యావత్ భారతీయులంతా ఒకటే. 2047 కల్లా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఆర్థికంగా ఎదగాలని ఒక పట్టుదలతో అందరూ కూడా పునరంకితం అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలా. కులాలు, మతాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అధికారులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.